2025 జూన్ మాసం 7వ తారీఖున యూట్యూబ్లో ఒక వీడియో అప్లోడ్ చేశాను. ఆఫ్ఘనిస్తాన్కి పాకిస్తాన్కి యుద్ధం వస్తుందనేది. మీరు ఆ వీడియో లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఇది నిజమా కాదా అనుకుంటే కనుక మీరు ఆ డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ ఓపెన్ చేసి చూడండి. ఆఫ్ఘనిస్తాన్కి పాకిస్తాన్కి యుద్ధం అనేది మొదలైంది 8 అక్టోబర్ 2025న. ఇది ప్రూవన్ అయింది. జై శ్రీరామ్. 2022 నుంచి 2025 ఆగస్టు వరకు మొత్తం 18 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. ఇవన్నీ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. వృశ్చిక రాశిలో అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు, విశాఖ 4వ పాదం ఉంటుంది. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో వృశ్చిక రాశి వారికి లాభస్థానంలో రవి గారు, లాభస్థానంలో శుక్రుడు, ఈ 2 గ్రహాలు మాత్రమే యోగిస్తున్నాయి. లాభస్థానంలో శుక్రుడు నీచబడ్డాడు. నీచబడిన గ్రహాలు ధనం అనేది ఇస్తుంది. మీరు కనుక విష్ణు సహస్రం పారాయణం చేస్తే కనుక చాలా బాగుంటుంది. విష్ణు టెంపుల్ స్వయంభూగా ఉన్న విష్ణు టెంపుల్కి వెళ్ళండి, ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి. పెసలు దానం చేయండి, ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి. బ్రాహ్మణుడికి పెసలు దానం చేస్తే గనక చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ఈ వారంలో సోమవారం రోజున, బుధవారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేయకండి. స్టార్ట్ చేస్తే కనుక వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. ధన నష్టం వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. శుక్రవారం రోజున కనుక మీరు స్టార్ట్ చేస్తే కనుక మంచి పనులు మీరు ఖచ్చితంగా విజయం సాధిస్తారు. ధన లాభం ఉన్నది. చాలా ఆనందంగా ఉంటారు. వృశ్చిక రాశికి అధిపతి అయిన కుజుడు వ్యయ స్థానంలో ఉన్నాడు. బుధుడితో కలిసి ఉన్నాడు. బుధుడు 12వ స్థానంలో ఉన్నారు. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇబ్బందులు ఉంటాయి ఆరోగ్యపరంగా మాత్రం. కుటుంబాధిపతి అయిన గురువు 8వ స్థానంలో ఉన్నారు. శనిగారి దృష్టి 2వ స్థానం మీద ఉన్నది. వృశ్చిక లగ్నానికి అసలు ఎవకాడు కాడు శని. అలాంటి శని దృష్టి 2వ స్థానం మీద ఉన్నది కాబట్టి కుటుంబ పరంగా ఇబ్బందులు ఉంటాయి. లాభస్థానంలో రవి శుక్రులు ఉన్నారు. ధనపరంగా మాత్రం కొంచెం పర్లేదు, కానీ కొంచెం ఇబ్బందులు ఉంటాయి. ఎందుకంటే శని దృష్టి ఉన్నది 2 గ్రహాల మీద. సో దాని మూలంగా కొంచెం ఇబ్బందులు ఉంటాయి. కానీ ధనం అనేది వస్తుంది, కానీ సరిపోదు అన్నమాట. లవర్స్ కి మాత్రం చాలా ఇబ్బందికరంగా ఉండేది. 5వ స్థానంలో శని భగవాన్ ఉన్నాడు. పంచమాధిపతి 8వ స్థానంలో ఉన్నాడు. సో ఈ గ్రహస్థితి ఉండటం మూలంగా లవర్స్ కి బాగోదు ఈ వారం అనేది. శత్రువులు అనే వాళ్ళు చాలా అధికంగా ఉన్నారు. 6వ స్థానం అధిపతి అయిన కుజుడు 12వ స్థానంలో ఉన్నారు. కుజుడు దృష్టి 6వ స్థానం మీద ఉన్నది. శత్రువుల నుంచి యుద్ధ వాతావరణం మొత్తం ఉంటుంది ఈ వారం అనేది. జాగ్రత్తగా ఉండండి. హెల్త్ పరంగా ప్రాబ్లమాటిక్ గా ఉంటుంది. 8వ స్థానంలో గురువు గారు ఉన్నారు. గురు బలం లేదు. 6వ స్థానం కుజుడు 12వ స్థానంలో ఉన్నాడు. బుధుడు 12వ స్థానంలో ఉన్నాడు. ఈ గ్రహస్థితి ఉండటం మూలంగా మీకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఆరోగ్యపరంగా మాత్రం. మ్యారేజ్ పరంగా ప్రాబ్లమాటిక్ గా ఉంటుంది. 7వ స్థానం అధిపతి అయిన శుక్రుడు నీచబడ్డాడు కన్యా రాశిలో లాభస్థానంలో. శని గారి 3 దృష్టితో 7వ స్థానం చూస్తున్నాడు. కుజుడు 8వ దృష్టితో 7వ స్థానం చూస్తున్నాడు. సో మ్యారేజ్ పరంగా ప్రాబ్లమాటిక్ గా ఉంటుంది గ్రహస్థితి ఉండటం మూలంగా. బిజినెస్ పరంగా ప్రాబ్లమాటిక్ గా ఉంటుంది. బుధుడు 12వ స్థానంలో, బుధుడు ఇంటెలిజెన్స్ కారకుడు, బిజినెస్ కారకుడు బుధుడు. బుధుడు ఇంటెలిజెన్స్ తోనే మీరు బిజినెస్ రన్ చేయగలుగుతారు. అలా బుధుడు ఏ స్థానంలో మీరు తీసుకున్న డెసిషన్స్ మిస్ఫేర్ అవుతాయి, లాసెస్ వస్తాయి. బిజినెస్ లో పెట్టుబడిని తగ్గించి పెట్టుకోండి, కొంచెం బెటర్ గా ఉంటుంది ఈ వారం అనేది. వృత్తిపరంగా మాత్రం అంత అనుకూలంగా లేదు. మీకు చాలా ఇబ్బందికరంగా ఉన్నది. ఇక్కడ దశమాధిపతి సూర్యుడు లాభస్థానంలో ఉన్నా సరే శనిగారి దృష్టి ఉన్నది. కేతు 10వ స్థానంలో ఉన్నాడు. సో ఈ గ్రహస్థితి ఉండటం మూలంగా అంత అనుకూలంగా లేదు మీకు ఈ వారం అనేది. కొంచెం జాగ్రత్త తీసుకోండి. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి.